హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మూవీ ఎక్స్ట్రా. ఈ రోజు మనం వీడియోలో ఈటీవీ విల్ల స్ట్రీమ్ అవుతున్న సూత్రవాక్యం అనే మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇదైతే ఒరిజినల్ గా మలయాళం మూవీ. దీన్ని ఈటీవీ విన్న వాళ్ళు అయితే ఇప్పుడు తెలుగులో అయితే డబ్ చేసి రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ ఎలా ఉందని తెలుసుకునే ముందు ఈ స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, ఒక ఊర్లో ఒక వ్యక్తి అయితే కొంచెం అనుమానాస్పదంగా అయితే తప్పిపోతాడు. తనకి ఏమైంది అన్న విషయాలన్నీ, అసలు పోలీసులు కనిపెట్టారా లేదా అన్న విషయాలన్నీ మనం ఈ మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. మూవీ కోర్ ప్లాట్ అయితే కొంచెం ఏదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లా అనిపిస్తుంది, కానీ అసలు ఈ మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్ళేదే అరౌండ్ ఒక సగం సినిమా అయ్యే లోపల వస్తుంది అనమాట. అసలు ఫస్ట్ 40 minutes అంతా క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కి వాడుకున్నారు, కాకపోతే వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదు. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసి జస్ట్ 1 hour 50 minutes ఉంటది. అండ్ తర్వాత మూవీ మెయిన్ ప్లాట్ లోకి వెళ్లే కొద్దిగా ఏదో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నా సరే మనకంత పెద్దగా థ్రిల్లింగ్ అయితే అనిపించదు. అండ్ ఇందాక చెప్పినట్టు ఈ మూవీ ఇంట్రడక్షన్ కి అరౌండ్ 40 minutes తీసుకున్నారన్నాను కదా, కాకపోతే అదంతా స్లోగా ఉన్నా ఎక్కడ అంత చిరాగ్గా అయితే ఎక్కడ అనిపించదు మరి. అండ్ ఈ మూవీలో నాకున్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్లీ ఈ మూవీలో స్పాయిలర్ కాదు కానీ ఇందులో 2 ఈవెంట్స్ అయితే జరుగుతాయి. ఆ రెండింటికి సంబంధించిన మోటివ్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఫూలిష్ గా అయితే అనిపించింది. అండ్ ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా మనకు అంత పెద్ద థ్రిల్లింగ్ అయితే అనిపించదు, అండ్ అలాగే అంత బోర్ కూడా కొట్టదు. సో ఈ మూవీ డ్యూరేషన్ కూడా పెద్ద ఎక్కువ లేదు కాబట్టి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా ఏదో టైం పాస్ కి ఏదో జస్ట్ నార్మల్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే ఈ మూవీని అయితే కన్ఫర్మ్ గా ట్రై చేయొచ్చు. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ ఎక్స్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.